పొద్దున్నే టిఫిన్‌లోకి చపాతీ, బంగాళదుంప కూర చేసుకుంటే చాలా బావుంటదిలెండి. కానీ అంత టైం గూడా ఉండాలి కదా మన దగ్గర. ఒక్కోసారి ఆఫీస్‌కెళ్ళే టైంలో సరిపోతే ఈ రెండిటిని కలిపి ఆలు పరాటా చేసుకుంటే మాత్రం ఇంకా సూపర్‌గా ఉంటదండి. బంగాళదుంపలు చెక్కు తీసి ముక్కలుగా కోసుకొని ఉడకబెట్టేసుకొని మ్యాష్ చేసేసాననమాట. దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడితో పాటు కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకొని కలిపేసుకున్నాను. చపాతీ పిండికి గోధుమ పిండిని ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు, నీళ్లు ఏసి కలిపేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసానండి. ఇప్పుడు అదే దాన్ని చపాతీ కింద చేసుకొని ఈ బంగాళదుంప మసాలా ముద్దని నేనైతే కొంచెమే పెట్టుకున్నాను. జనరల్‌గా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకైతే అంత ఇష్టం ఉండదు కాబట్టి లైట్‌గా పెట్టుకున్నాను. దీన్ని పెట్టి మళ్ళీ చపాతీలాగా ఒత్తేసిన తర్వాత పాన్ మీద ఈ చపాతీ వేసేసి మీడియం మంట మీద గనక ఉడికించుకున్నాము అంటే గనక లోపలంతా ఉడకాలి, ఏగాలి కదా! హై పెట్టుకుంటే అవ్వదు. సో, మీడియం మంట మీద చేసుకున్న తర్వాత తినేటప్పుడు కొంచెం పెరుగులో కారం, చాట్ మసాలా ఒక చిటికెడు చల్లుకొని దీన్ని అందులో ముంచుకొని తింటే ఉంటదండి అసలు నిజంగా. వేరే ఏ కూర కూడా దీనికి మ్యాచ్ అవ్వదు. అంత టేస్టీగా ఉంటదనమాట.